హాయ్ గైస్, నేను మీ డైరెక్టర్ రాము. సో గైస్, ప్రజెంట్ నేనైతే మన సినిమాకి సంబంధించి కాకుండా ఇప్పుడు ఈ సేలర్ క్రియేషన్లో షిప్కి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టబోతున్నాను. సో అయితే నాకు చాలామంది అడుగుతున్నారు, అసలు ఈ మర్చెంట్ నేవీ అంటే ఏంటి, సిమెన్స్ ఏంటి, అసలు అందులో ఎలా జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ప్రాసెస్ ఏంటి అనేది. సో నేనైతే మ్యాక్సిమం ఏంటంటే సివిల్ లైఫ్ బాగుంటుంది, కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఎక్కడెక్కడో ఉంటాం, మన ఫ్యామిలీ ఏమో అక్కడ ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. సో దీనివల్ల ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తాం. శాలరీ బాగుంటుంది, కాకపోతే ప్రాబ్లమ్స్ కూడా అలానే ఉంటుంది, వర్క్ కూడా అలానే ఉంటుంది. సో ఇప్పుడు మన పాయింట్కి వస్తే, చాలామంది ఈ మర్చెంట్ నేవీలో రావడానికి ఇప్పుడు ఆశ చూపిస్తున్నారు. సో ఇందులోకి వచ్చిన తర్వాత చాలామంది ట్రేడింగ్ చేసేస్తున్నారు, లేదంటే చాలామంది ఓపెన్ సిటీ చేసేస్తున్నారు. వచ్చిన తర్వాత అసలు ఏ కంపెనీకి వెళ్ళాలి, అసలు ఏంటి, చాలామంది ఏజెంట్లకి డబ్బులు కట్టి చాలామంది మోసపోతున్నారు. అయితే చాలామంది అంటుంటారు ఐటీఎఫ్కి వెళ్తే బాగుంటుంది, ఆర్పిఎస్ చేతిలో ఉంటుంది. అసలు ఆర్పిఎస్ఎల్ అంటే ఏంటి, ఐటీఎఫ్ అంటే ఏంటి? సో దీన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, సో ఆర్పిఎస్ఎల్ ఏంటంటే రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సర్వీసెస్ లైసెన్స్ అనమాట. ఆర్పిఎస్ఎల్ ఈ ఆర్పిఎస్ఎల్ ఎక్కడ దొరుకుతుంది? మన ఇండియన్ గవర్నమెంట్ యొక్క డీజీ షిప్పింగ్, అంటే మన షిప్పింగ్ ఫీల్డ్కి సంబంధించిన డీజీ షిప్పింగ్ కంపెనీ ఉంది కదా, సో దాని నుంచి ఆర్పిఎస్ఎల్ అనేది ఇష్యూ అవుతుంది అనమాట. సో ఈ ఆర్పిఎస్ఎల్ ఇష్యూ అయిన ప్రతి కంపెనీకి చాలా రూల్స్ అనేవి ఉంటాయి. సో ఆ రూల్స్తో ఆర్పిఎస్ఎల్ లైసెన్స్ అనేది ఇష్యూ చేస్తారు డీజీ షిప్పింగ్ వాళ్ళు. సో ఈ ఆర్పిఎస్ఎల్లో ఉండవలసినవి ఏంటి అంటే ఎంఎల్సి, మెరైన్ లేబుల్ కన్వెన్షన్ 2006, అంటే 2006 అనమాట. సో దీని ప్రకారం అసలు ఆర్పిఎస్ఎల్లో ఏముండాలి అని అంటే, ఫస్ట్ జాయినింగ్కి ముందు మనకి కాంట్రాక్ట్ పేపర్ అనేది ఇవ్వాలి. ఆ కాంట్రాక్ట్ పేపర్లో ఏమేమి మెన్షన్ చేయాలి? మన ర్యాంక్, నెక్స్ట్ శాలరీ, నెక్స్ట్ ఎన్ని మంత్స్, తర్వాత వర్కింగ్ అవర్స్, ఓవర్ టైం, ఇలాంటివి డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏదైనా కటింగ్స్ అంటే లైక్ పిఎఫ్ ఇలాంటివి అనమాట, పిఎఫ్ కానీ ఎక్స్గ్రేషియా ఇలాంటివి ఏమైనా కటింగ్స్ ఉన్నట్లయితే వాటిని కూడా ఖచ్చితంగా మనకి మెన్షన్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ ఇంటర్నెట్, వాటర్ సపరేట్ ఇలా కటింగ్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా మనం తెలియపరచాలి. నెక్స్ట్ మనకి శాలరీ అనేది వేస్తారు కదా, దానికి పే స్లిప్స్ కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇది ఎంఎల్సి మనకి ఇస్తుంది. తర్వాత ఏంటి, జాయినింగ్ అవుతాం కదా, జాయినింగ్ అయ్యేటప్పుడు హోటల్ స్టే, అంటే జాయినింగ్కి లేట్ అవుతున్నప్పుడు మనల్ని అవుట్ ఆఫ్ తీసుకెళ్ళిన తర్వాత, అంటే ఏదైనా దేశానికి మనకి తీసుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా హోటల్ స్టే అనేది ఆ కంపెనీ ఇవ్వాల్సిందే. మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేదా సిక్ అయినా మనం ఖచ్చితంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కంపెనీ భరించవలసి ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా ఎంఎల్సీలో ఇది ఉంది. నెక్స్ట్ ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగి డెత్ లేదా డిజేబిలిటీ అయితే దానికి కాంపన్సేషన్ పరిహారం కూడా, నష్టపరిహారం కూడా కంపెనీ చెల్లించవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ సైన్ అప్ అయిన తర్వాత మనకి ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన ఫ్లైట్ టికెట్స్, ఒకవేళ ఫ్లైట్ డిలే అయినా లేదా టైం ఉన్నా సరే హోటల్ స్టే, ఫుడ్, సో ప్రతి ఒక్కటి కూడా కంపెనీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఆర్పిఎస్ఎల్లో ఎంఎల్సి 2006 ప్రకారం ప్రతి ఒక్కటి ఇవి మెన్షన్ చేసి ఇదైతే ఆర్పిఎస్ఎల్ లైసెన్స్ అయితే ఇష్యూ చేస్తారు. సో ఇది ఆర్పిఎస్ఎల్ కంపెనీ గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐటీఎఫ్. అసలు ఈ ఐటీఎఫ్ అంటే ఏంటి?
ఐటీఎఫ్ అనేది ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా రవాణా రంగంలో, అంటే షిప్, ఫ్లైట్ ఇలాంటివి ఉన్నాయి కదా, సో ఇలాంటివి అనమాట. సో అంతర్జాతీయ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందులో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ రవాణా రంగంలో పనిచేసే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కుల కోసం పోరాడే అతిపెద్ద అంతర్జాతీయ సంస్థ అనమాట ఈ ఐటీఎఫ్, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్. ఓకే, సో ఇది ఐటీఎఫ్. సో ఈ ఐటీఎఫ్ ఏం చేస్తుంది, ఏదైతే ఈ కంపెనీకి ఇదే ఉందో ఐటీఎఫ్ ఫ్లాగ్ కన్వెన్షన్ మీద ఉంటుందంట. అసలు ఈ ఫ్లాగ్ కన్వెన్షన్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక దేశంలో రిజిస్టర్ అయ్యే షిప్, ఫర్ సపోజ్ ఇండియా రిజిస్టర్డ్ షిప్, కానీ దాన్ని మేనేజ్ చేసేది, దాన్ని మెయింటైన్ చేసేది, నడిపించేది వేరే దేశం ఏదైనా అయినట్లయితే, సో వేరే దేశం ఏదైనా ఇండియన్ రిజిస్ట్రేషన్ని వేరే దేశం ఏదైనా సరే ఇచ్చేసినట్లయితే అదే ఫ్లాగ్ కన్వెన్షన్కి వస్తుంది అనమాట. సో అలానే వేరే దేశంలో ఏదైనా మన ఇండియన్స్ ఇచ్చేసినా సరే సేమ్ పాలసీ. సో ఇలాంటి వాటికి ఈ ఫ్లాగ్ ఆఫ్ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో అలాంటి వాటికి ఐటీఎఫ్ అనేది అప్లై అవుతుంది. సో ఈ ఐటీఎఫ్లో ఉన్న రూల్స్ ఏంటంటే మినిమం శాలరీ, ఎవరైతే వర్కర్ చేస్తారో వాళ్ళకి మినిమం శాలరీ ర్యాంక్ వైజ్ అనమాట. సో వాళ్ళ ర్యాంక్ వైజ్ వారికి మినిమం శాలరీ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. నెక్స్ట్ ఓవర్ టైం, నెక్స్ట్ వర్కింగ్ అవర్స్. ఈ వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి, పర్ డేలో అట్లీస్ట్ 10 అవర్స్, 24 అవర్స్లో 10 అవర్స్ రెస్ట్ ఉండాలి. 1 వీక్లో 77 అవర్స్ అనేది ఖచ్చితంగా రెస్ట్ అనేది ఉండాలన్నమాట. తర్వాత లీవ్స్ అనేవి ఉండాలి. ఏవైనా మన ఫెస్టివల్స్, ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ అనేవి ఖచ్చితంగా లీవ్స్ అనేవి ఉండాలన్నమాట. నెక్స్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్, అంటే అనారోగ్యమైన, అదే సిక్ అయినా లేదా ఏదైనా యాక్సిడెంట్ ఇలాంటివి అయినప్పుడు ఖచ్చితంగా మెడికల్ ఎక్స్పెన్సెస్ మాత్రం కంపెనీ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మన సైన్ అప్ అయిన తర్వాత రివర్స్ వెళ్ళడానికి ఏదైతే హోటల్ స్టే ఉన్నా లేదా ఫ్లైట్ టికెట్స్, ఫుడ్ ఇలా ఏదైనా సరే రీపాట్రియేషన్ కూడా కంపెనీ చూడవలసి వస్తుంది. ఇవన్నీ ఐటీఎఫ్లో భాగమే అనమాట. ఈ రూల్స్ ఒకవేళ ఎవరైనా సరే క్రాస్ చేసినట్లయితే మనకి కంప్లైంట్ రిజిస్టర్ కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా వాటిని ఫాలో అయ్యి మనం ఐటీఎఫ్కి కంప్లైంట్ చేసినట్లయితే ఐటీఎఫ్ మెంబర్స్ వచ్చి ఎంక్వైరీ చేసి దానికి తగ్గ చర్యలు అయితే తీసుకుంటారనమాట. సో ఇది ఆర్పిఎస్ఎల్, ఐటీఎఫ్ ఈ రెండింటిలో అసలు దేనికి వెళ్ళాలి ఏంటనేది చూసారు కదా. ఐటీఎఫ్, ఆర్పిఎస్ఎల్ రెండు ఓకే. కాకపోతే ఏంటంటే ఆర్పిఎస్ఎల్ కొంతమంది కొన్ని అంటే లిమిట్స్ అనేవి క్రాస్ చేసి ఇలాంటివి ఫెసిలిటీస్ అందించకుండా సేవింగ్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అందువల్ల ఆర్పిఎస్ఎల్ అంటే దాన్ని ఐటీఎఫ్ అయితే ఓకే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఐటీఎఫ్ రూల్స్ అనేవి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి. ఏ చిన్న ఎవరైనా క్రాస్ చేసినట్లయితే సో వాళ్ళకి పనిష్మెంట్ కూడా అంత తీవ్రంగా ఉంటుంది. సో అందువల్ల ఐటీఎఫ్ అయితే మంచిదని, ఆర్పిఎస్ఎల్ అయితే చెడ్డదని కాదు. ఓకే, సో రెండు మంచివే, కాకపోతే ఏంటంటే ఫాలో అయ్యే కంపెనీ బట్టే ఉంటుంది. సో దాట్స్ ఇది. ఎవరైనా సరే కంపెనీ ఏదైనా అనుకున్నప్పుడు ఐటీఎఫ్ ఆర్పిఎస్ఎల్ అనేది కాదు, అసలు కంపెనీలో ఉన్న ఎవరైనా ముందు నుంచి చేస్తున్న వాళ్ళని ఎవరినైనా కనుక్కోవడానికి ప్రయత్నించండి. సో అలా కనుక్కున్నట్లయితే మనకి కంపెనీలో ఎలాంటి రూల్స్ ఉన్నాయో లేదా కంపెనీ ఎలా ట్రీట్ చేస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది గైస్ ఈ రోజుకి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. సైలెంట్ క్రియేషన్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.